జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు పరమాత్మ పరాశక్తి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. పరమాత్మ పరాశక్తి అవి రెండు కూడా విశ్వాన్ని నడిపించేటటువంటి కీలకమైనటువంటి ఆధారాలు. విశ్వం ఏర్పడటానికి, విశ్వంలో కార్యక్రమాలు జరగటానికి, కదలికలు జరగటానికి, సంఘటనలు జరగటానికి, సన్నివేశాలు జరగటానికి అన్నింటికి మూలం ప్రాణశక్తి. అదే కోణంలో మానవ జీవితం కొనసాగటానికి మూలం కూడా ప్రాణశక్తి. మానవ జీవితం కొనసాగటానికి మూలం కూడా ప్రాణశక్తి. కాబట్టి ప్రాణశక్తి అనేది జీవితానికి, జీవిత పరమార్థం నెరవేరటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణశక్తి మన దేహంలో అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనేక రకాలుగా రూపాంతరం చెందినట్లుగానే మన దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి కూడా అదే తరహాలో రూపాంతరం చెందుతూ ఉంటుంది. శక్తి మాత్రం ఒకటే, కానీ అది అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. విశ్వంలో సంకల్ప శక్తి నుండే ఆలోచన శక్తి వస్తుంది. సంకల్ప శక్తి నుండే పదార్థం తయారవుతుంది. సంకల్ప శక్తి నుండే ప్రకృతి తయారవుతుంది. కాబట్టి అన్నింటికీ మూలం ఏంటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉన్నంతకాలం ఏకత్వంలోనే ఉంటుంది. ఆ ప్రాణశక్తి భిన్నత్వానికి మళ్ళిందంటే విశ్వంలో భిన్నత్వాన్ని సృష్టిస్తూ ఉంటుంది. కనిపించే ఏ పదార్థాన్ని తీసుకున్నా, వృక్షాలను తీసుకున్నా, జంతువులను తీసుకున్నా, పంచభూతాలను తీసుకున్నా, మానవ జాతిని తీసుకున్నా, అన్నీ కూడా ప్రాణశక్తితోనే నడుస్తూ ఉన్నాయి. అలాగే మానవ దేహం కూడా పుట్టుక నుండి మరణం వరకు ప్రాణశక్తి ద్వారానే నడుస్తుంది కదా. ఉదాహరణకు కారణ శరీరం ఏర్పడాలి. ఆ కారణ శరీరమే మానవ జీవితానికి మూలం మరియు ఆధారం. అదే బీజం. అటువంటి కారణ శరీరం ఎలా ఏర్పడుతుంది? స్త్రీ పురుషులు కలిస్తేనే ఏర్పడుతుంది. స్త్రీ దేహం నుండి ఒక బీజం విడుదలవుతుంది. అది కూడా శక్తితో కూడినటువంటి బీజమే. పురుషుడి దేహం నుంచి మరొక బీజం విడుదలవుతుంది. అది కూడా శక్తితో కూడి ఉంటుంది. అవి రెండు కలిసిపోయి కారణ శరీరం ఏర్పడుతుంది. ఆ కారణ శరీరంలో ఉన్నది కూడా శక్తే కదా. కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ, భౌతిక లక్షణాలు కానీ, మానసిక లక్షణాలు కానీ, బలహీనతలు కానీ, ఉత్తమ సంస్కారాలు కానీ, చెడు సంస్కారాలు కానీ మొత్తం కూడా ఏమిటి? ప్రాణశక్తి కదా. ప్రాణశక్తి యొక్క రూపాంతరమే కదా. మానవ జీవితం బీజంతో మొదలైంది, కానీ దశల వారీగా ఎదుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ మార్పులు మొత్తం జరగటానికి మూలం ఏంటి? ప్రాణశక్తే కదా. పంచభూతాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు చేర్పులకు మూలం ఏంటి? ప్రాణశక్తే కదా. కాబట్టి విశ్వంలో ఎక్కడ ఏ మూల ఏ చిన్న కదలిక జరిగినా దాని వెనక ఏముంటుందంటే ప్రాణశక్తి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణశక్తి అనేటటువంటిది మార్పులకు లోనైనప్పుడే చర్యలు జరుగుతూ ఉంటాయి, కదలికలు జరుగుతూ ఉంటాయి, పదార్థం ఏర్పడుతూ ఉంటుంది, సృష్టి జరుగుతూ ఉంటుంది. మన దేహంలో కూడా పుట్టుక నుంచి మరణం వరకు నియంత్రిత, అనియంత్రిత అవయవాలు పనిచేయాలన్నా
అందుకు మూల కారణం ప్రాణశక్తే కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పుట్టుక నుండి మరణం వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా నిరంతరం గుండె పనిచేస్తూ ఉంటుంది కదా. 2 లేక 3 నిమిషాలు ఊపిరితిత్తులు పనిచేయకపోతే జీవితం ఏమవుతుంది? 24 గంటలు మూత్రపిండాలు పనిచేయకపోతే జీవితం ఏమవుతుంది? శరీరంలో ఏ అవయవం సరిగా పనిచేయాలన్నా తప్పనిసరిగా దానికి ఇంధనం కావాలి కదా. అటువంటి ఇంధనమే ప్రాణశక్తి అంటే. ఇంజన్ పనిచేయాలంటే ఇంధనం కావాలి. ఈ మానవ దేహం పనిచేయాలంటే ప్రాణశక్తి అనేటటువంటి ఇంధనం కావాలి. ఇంధనం పుష్కలంగా ఉందనుకోండి, వాహనం అద్భుతంగా పరిగెత్తుతుంది. ఇంధనం అయిపోయిందనుకోండి, తగ్గిపోయిందనుకోండి, వాహన ప్రయాణం కూడా బలహీనంగా ఉంటుంది. కాబట్టి పుట్టుక నుండి మరణం వరకు మన దేహంలో సంభవించేటటువంటి అన్ని రకాల చర్యలు కూడా జీవశక్తి ద్వారా జరుగుతున్నాయి. జీవశక్తి, జీవన చర్యలు, జీవశక్తి ద్వారా జరిగేటటువంటి జీవన చర్యలే ప్రాణశక్తి యొక్క రూపాంతరం. అందున నియంత్రిత అవయవాలకి విశ్రాంతి ఉంటుంది, కానీ అనియంత్రిత అవయవాలకి విశ్రాంతి ఉండదు. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ, మూత్రపిండాలు కానీ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మనం శరీరానికి రెస్ట్ ఇచ్చినప్పటికీ లోపల ఉన్నటువంటి అవయవాలు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అలా పని చేయాలంటే వాటికి జీవశక్తి కావాలి, వైటల్ ఫోర్స్ కావాలి. ఆ వైటల్ ఫోర్స్ వాటికి తీసుకునేటటువంటి ఆహారం ద్వారా లభ్యమవుతుంది. ఆ వైటల్ ఫోర్స్ కూడా ప్రాణశక్తి యొక్క రూపాంతరమే. అలాగే మనం కష్టపడి పని చేయాలి. కాళ్ళు పని చేయాలి, చేతులు పని చేయాలి, నోరు పని చేయాలి, శరీరం పని చేయాలి. ఈ విధంగా కష్టపడి పని చేయడానికి అవసరమైనటువంటి శక్తి కూడా ప్రాణశక్తి యొక్క రూపాంతరమే. అదే భౌతిక శక్తి అంటే. మీరు కష్టజీవులను గమనించండి. వాళ్ళలో ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని భౌతికపరమైనటువంటి కార్యక్రమాలకి ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని కష్టపడి పని చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ రిజర్వ్డ్ ఫుడ్ మొత్తం కూడా, రిజర్వ్డ్ ఎనర్జీ మొత్తం కూడా కష్టించి పని చేయడానికి ఉపయోగించబడుతుంది. అలాగే సెక్స్లో పాల్గొనేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆ జీవశక్తి మొత్తం కూడా, ప్రాణశక్తి మొత్తం కూడా లైంగిక చర్యకు ఉపయోగించబడుతుంది. అదే లైంగిక శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఇదేమో భౌతిక శక్తి, అదేమో లైంగిక శక్తి. మనిషి ఆలోచించాలి, మనిషి చైతన్యవంతంగా ఇంద్రియాలను పనిచేయించాలి. అందుకని మనసు సమర్థవంతంగా పనిచేయాలి. మనసు సమర్థవంతంగా పనిచేయాలన్నా సరే శక్తి కావాలి. అదే మానసిక శక్తి. ఒక శాస్త్రవేత్త ల్యాబొరేటరీలో లోతైనటువంటి పరిశోధన చేస్తున్నాడు. అతడు ఒక అంశాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడంటే అది కూడా ప్రాణశక్తే కదా. దాన్ని విజ్ఞానపు శక్తి అంటారు. ఒక వ్యక్తి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాడు. అతనికి హృదయ మట్టం తెరుచుకుంటుంది. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నాడు. 10 మందికి సేవ చేస్తూ ఉన్నాడు, 10 మందికి సహాయం చేస్తూ ఉన్నాడు. అది కూడా ప్రాణశక్తే కదా. కొంతమంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం సాధన చేస్తూ ఉంటారు.
జ్ఞానపరంగా ఎదిగి ఉన్న సంస్కారాలను కరిగించుకుంటూ నూతన సంస్కారాలు ఏర్పడకుండా నిరంతరం నియమనిష్టలతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ సాధన చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా పరిణతి చెందడం కోసం ఆరాటపడుతూ ఉంటారు. అక్కడ ఉపయోగపడేది కూడా ప్రాణశక్తి, అదే ఆధ్యాత్మిక శక్తి అంటే. ఒకసారి ఆలోచించండి. జీవశక్తి, భౌతిక శక్తి, లైంగిక శక్తి, మానసిక శక్తి, విజ్ఞానపు శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంతా శక్తే కదా. ఇంకొక విషయం చెప్తున్నాను. మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు మూడు కూడా సమూలంగా శుద్ధి గావించబడి అధిచేతన మనసు మేలుకొనాలి. అధిచేతన మనసు చైతన్యవంతమైంది అనుకోండి, మెదడులో ఉన్నటువంటి మస్తిష్క ద్రవం, వెన్నుబాములో ఉన్నటువంటి మేరు ద్రవం రెండు కూడా కలిసిపోతాయి. అవి రెండు కలిసిపోయి చైతన్యవంతమై మస్తిష్క మేరు ద్రవంగా మారతాయి. ఆ మస్తిష్క మేరు ద్రవం తయారైనప్పుడు మూలాధార చక్రం నుండి విశుద్ధ చక్రం వరకు అన్ని చక్రాలు పూర్తిగా శుద్ధి అవుతాయి. మూలాధార చక్రంలో కేంద్రీకృతమైనటువంటి శక్తి మొత్తం కూడా ఊర్ధ భాగానికి వ్యాపిస్తుంది, పై భాగానికి వ్యాపిస్తుంది, పైన ఉన్నటువంటి మస్తిష్క ద్రవంతో కలిసిపోతుంది. దాన్నే కుండలిని శక్తి మేలుకోవటం అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శక్తి అనేది ఒక్కటే, కానీ అది భిన్నత్వంలో ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది. వారి వారి జీవన విధానాన్ని బట్టి, జీవన సరళిని బట్టి ఆ శక్తి ఉపయోగపడుతూ ఉంటుంది. మనిషి యొక్క స్థాయిని బట్టి, స్థితిని బట్టి శక్తిని వాడుకుంటూ ఉంటాడు. ఉన్నత స్థాయికి ఎదగాలి అనే భావన ఉందనుకోండి, అతనికి ఆధ్యాత్మిక శక్తి ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేసే తత్వం ఉందనుకోండి, అతనికి భౌతిక శక్తి ఉపయోగపడుతుంది. మాతృత్వం కోసం, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం బీజాలను విడుదల చేయాలి కాబట్టి అప్పుడు లైంగిక శక్తి ఉపయోగపడుతుంది. మనసు కొంచెం ఘర్షణగా ఉన్నప్పుడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు, ఉద్రిక్తంగా ఉన్నప్పుడు మానసిక శక్తి ఉపయోగపడుతుంది. ఒక విషయాన్ని గురించి లోతైనటువంటి పరిశోధన చేస్తూ, తీవ్రమైనటువంటి అన్వేషణ చేస్తూ ఉంటే అప్పుడు విజ్ఞానపు శక్తి ఉపయోగపడుతుంది. కానీ శక్తి మాత్రం ఒకటే. ఇప్పుడు మీకు ఒక కీలకమైన విషయం చెప్తాను. ఒక మనిషి దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క మోతాదును బట్టే జీవనచర్యలు జరుగుతూ ఉంటాయి. ప్రాణశక్తి యొక్క మోతాదును బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు బట్టి జీవితం, జీవన విధానం కొనసాగుతుంది. మనిషి మూలాధార చక్రానికి కేంద్రీకృతమైతే ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. స్వాదిష్టాన చక్రానికి కేంద్రీకృతమైతే, పరిమితమైతే ఆలోచనలు ఇంద్రియాలను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. మానసిక మట్టానికి సంబంధించినటువంటి విధానం అయితే ఆలోచనలు ఉద్రిక్తంగా, ఎమోషనల్గా ఉంటాయి. అదే బుద్ధి మట్టానికి సంబంధించిన ఆలోచనలు అయితే అవి సమత్వంలో, సమతుల్యంలో ఉంటాయి. అదే హృదయ మట్టానికి సంబంధించినటువంటి ఆలోచనలు అయితే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి.
అదే ఆజ్ఞా చక్రానికి సంబంధించినటువంటి ఆలోచనలు అయితే జ్ఞానాన్ని కరిగించి వేసే విధంగా ఉంటాయి. జ్ఞానమే మాయ అనే భావన కలుగుతుంది. మనిషిలో పరిపూర్ణ జ్ఞానం అందుతుంది. విశ్వవ్యాప్తి భావన కలుగుతుంది. నేను ఏమీ కాననే భావన కలుగుతుంది. నేను విశ్వమంతటా వ్యాపించి ఉన్నాననే భావన కలుగుతుంది. కాబట్టి ప్రాణశక్తి పరిమితంగా ఉన్నప్పుడు మనిషి మూలాధార చక్రంలో ఉంటాడు. ప్రాణశక్తి దశల వారీగా విస్తరిస్తూ ఉన్నప్పుడు మనిషి ఆజ్ఞా చక్రానికి వెళతాడు. మనిషి ఆజ్ఞా చక్రానికి వెళ్ళి అంతరంగ సంస్కారాల మొత్తాన్ని సమూలంగా కరిగించుకునేటట్లయితే అతడు మానవత్వాన్ని దాటి మాధవత్వాన్ని అందుకుంటాడు, దివ్యత్వాన్ని అందుకుంటాడు. దివ్యత్వాన్ని అందుకున్నాడు అనుకోండి, జీవుడు విశ్వంలో ఉన్నటువంటి దేవుడితో కలిసిపోతాడు. జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. కాబట్టి జీవాత్మ పరమాత్మ రెండు అనుసంధానం కావాలంటే కీలకమైనటువంటి తాళపు చెయ్యి ఎక్కడుంది? ఆజ్ఞా చక్రంలో ఉంది. ఆజ్ఞా చక్రం స్థాయికి ఎవరైతే వెళతారో వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి విజృంభిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి విజృంభించింది అనుకోండి, ఆత్మమయ కోసం శుద్ధి అవుతుంది. ఆత్మమయ కోసం శుద్ధి అయింది అనుకోండి, సహస్రారం ఓపెన్ అవుతుంది. సహస్రారం ఓపెన్ అయింది అనుకోండి, జీవాత్మ పరమాత్మ రెండు కలిసిపోతాయి. అప్పుడు శరీరమే లేదనే భావన కలుగుతుంది. మనిషి కుంచుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు గమనించండి. మనసు వికసిస్తూ ఉంటే వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు గమనించండి. మనసు వికటించి మనిషి దానవత్వంలో జీవిస్తూ ఉంటే అతని ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు గమనించండి. కాబట్టి దేహంలో ప్రాణశక్తి యొక్క మోతాదును బట్టే ఆలోచనలు వస్తూ ఉంటాయి. శరీరం బాగా అలసిపోయిందనుకోండి, ప్రాణశక్తి తక్కువగా ఉందనుకోండి, భయంతో కూడినటువంటి ఆలోచనలు వస్తాయి. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉందనుకోండి, శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఉద్రేకంతో కూడినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే హృదయ మట్టం వికసించింది అనుకోండి, సామాజిక స్పృహ, హృదయ స్పందన, బాధ్యతతో కూడినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. హృదయ మట్టం వికసిస్తుంది, హృదయం స్పందిస్తుంది. ఆ విధంగా మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అదే ఆగ్నేయ చక్రానికి వెళ్ళేటట్లయితే అతని అంతరంగం సంస్కారాలు మొత్తం కరిగిపోయే విధంగా ఉంటాయి. అటువంటి సంస్కారాలు కరిగిపోవాలంటే మార్గం ఏమిటి? అద్వైత జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే లోపలకు ప్రవేశిస్తూ ఉంటుందో, ఆత్మశక్తి ఎప్పుడైతే లోపలకు ప్రవేశిస్తూ ఉంటుందో, మనిషి శరీరం యొక్క ప్రతి భాగం సమూలంగా శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి విజృంభిస్తూ ఉంటుందో
అప్పుడు ఆహారం యొక్క అవసరం బాగా తగ్గిపోతుంది, నిద్ర యొక్క అవసరం బాగా తగ్గిపోతుంది, విశ్రాంతిని పొందవలసిన అవసరం ఉండదు. మనిషి ఎంత పని చేసినా అలసట ఉండదు, అసలు పని చేయవలసిన అవసరం కూడా ఉండదు. దాన్నే జ్ఞానావస్థ అంటారు. జ్ఞానావస్థలో ఉన్నటువంటి వ్యక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, కానీ నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. ఎవరో నా చేత చేయించుకుంటున్నారు అనే భావన ఉంటుంది. మరికొంత మేరకు ముందుకెళ్తే కేవలం చెయ్యాలి అనేటటువంటి భావన ఉంటుంది, కానీ ప్రతిఫలన ఆశించేటటువంటి తత్వం ఉండదు. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉంటే దాన్నే కర్మఫల త్యాగం అంటారు. కర్మఫల త్యాగం జరిగిందనుకోండి, కర్మఫలానికి అవకాశమే లేదు కదా. అయితే ఇప్పుడు ఒక కీలకమైన విషయం, చాలామంది ప్రాణమయ కోశ శుద్ధి కోసం ప్రాణాయామ చేస్తూ ఉంటారు. ప్రాణాయామం చాలా అవసరం. ఎందుకంటే మూలాధార చక్రం అన్నమయ కోశం శుద్ధి కావటానికి ఆసనాలు ఎంత అవసరమో, సూర్య నమస్కారాలు ఎంత అవసరమో, ప్రాణమయ కోశం శుద్ధి కావటానికి ప్రాణాయామం చాలా అవసరం. ఎవరైతే క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయగలుగుతారో వాళ్ళకి పుష్కలంగా ప్రాణవాయువు లోపలికి ప్రవేశిస్తుంది. ప్రాణవాయువు పుష్కలంగా లోపలికి ప్రవేశించినప్పుడు, ఊపిరితిత్తులోకి ప్రవేశించినప్పుడు రక్తానికి పుష్కలంగా ప్రాణవాయువు అందుతుంది, ఆక్సిజన్ అందుతుంది. రక్తానికి పుష్కలంగా ఆక్సిజన్ అందేటట్లయితే రక్తం శుద్ధి అవుతుంది. రక్తం శుద్ధి అయ్యేటట్లయితే శరీరంలో ఉన్నటువంటి మలినాలు మొత్తం తొలగిపోతాయి. రక్తం పూర్తిగా శుద్ధి అయిందనుకోండి, రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది అనుకోండి, హార్మోన్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. హార్మోన్ వ్యవస్థ బాగా పనిచేసింది అనుకోండి, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే ప్రాణవాయువు కన్నా ప్రాణశక్తిని లోపల గ్రహించేటటువంటి విధానాన్ని గురించి తెలుసుకుంటే చాలు. అది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటే. ఆ ప్రాణశక్తి లోపలకు ప్రవేశించాలంటే ఒక్కటి కరిగిపోవాలి. అదేమిటంటే అహంకారం కరిగిపోవాలి. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి నేను ఏమీ కాను అనే స్థితికి విస్తరించగలిగితే, వ్యాపించగలిగితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది ప్రాణశక్తి ఉధృతంగా లోపలికి ప్రవేశిస్తుంది. ప్రాణశక్తి ఉధృతంగా లోపలికి ప్రవేశించేటట్లయితే ప్రాణవాయువు యొక్క అవసరం తగ్గిపోతుంది. అందుకే మీరు గమనించండి, ఎవరికైతే శ్వాస ఉధృతంగా ఉంటుందో వాళ్ళకి శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది. శ్వాసలు కురచగా, పొట్టిగా ఎక్కువసార్లు శ్వాసించవలసినటువంటి అవసరం వచ్చిందనుకోండి, వాళ్ళకి ప్రాణవాయువు లోపలికి ప్రవేశించినప్పటికీ అది శరీరం అంతటికి సక్రమంగా విస్తరించదు. కానీ ఎవరికైతే జీవన చర్యలు కనిష్ట స్థాయిలో ఉంటాయో వాళ్ళకి విశ్వశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది. ఇంకొక రహస్యం చెప్తాను. ప్రాణశక్తి అనేది సహస్రారం గుండానే లోపలికి ప్రవేశించటం అనేది ఒక దశ.
అసలు శరీరమే లేదనే భావన కలిగిందనుకోండి, చర్మం ద్వారా కూడా ప్రాణశక్తి లోపలికి వస్తుంది. చర్మం ద్వారా ప్రాణశక్తి లోపలికి వచ్చేటట్లయితే ఇక ఊపిరితిత్తులు పనిచేయాల్సిన అవసరం ఏముంది? ఊపిరితిత్తుల ద్వారా ప్రాణవాయువు మాత్రమే లోపలికి ప్రవేశిస్తుంది. కానీ చర్మం ద్వారా ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది. చర్మం ద్వారా ప్రాణశక్తి లోపలికి ప్రవేశించేటట్లయితే సిరలలో ఉన్నటువంటి రక్తం కూడా శుభ్రం అవుతుంది. ఏ రక్తం అయితే ఊపిరితిత్తులకు చేరి ప్రాణవాయువు ద్వారా శుద్ధి అవుతుందో ఆ రక్తం ఊపిరితిత్తులకు చేరకుండానే చర్మం యొక్క లోపల భాగంలో రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇది ఎలా కనుక్కోవచ్చంటే, ఎవరికైతే ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందో వాళ్ళకి బాడీ మొత్తం చైతన్యవంతం అవుతూ ఉంటుంది. రక్త ప్రసారం తెలుస్తూ ఉంటుంది. నాడుల స్పందన తెలుస్తూ ఉంటుంది. అంతరంగ అవయవాలు పనిచేయటం కూడా తెలుస్తూ ఉంటుంది. శరీరంలో ఏ మూల ఏం జరుగుతుందో కూడా కనుక్కోగలుగుతారు. శరీరం మొత్తం స్వాధీనం అవుతుంది. శరీరాన్ని మొత్తాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే జీవితాన్ని కొనసాగించగలుగుతారో వాళ్ళు శరీరంతో పాటు మనసును, బుద్ధిని, హృదయాన్ని అన్నింటిని నియంత్రించగలుగుతారు. అటువంటి వాళ్ళకి మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. కాబట్టి మీకు కీలకమైనటువంటి రహస్యం చెప్తున్నాను. ప్రాణాయామము అంటే ప్రాణవాయువును నియంత్రించటమా, ప్రాణశక్తిని నియంత్రించటమా? ప్రాణవాయువు ద్వారా పోషక పదార్థం విచ్ఛిన్నమై శక్తి ఉత్పన్నమయ్యేటట్లయితే అది జీవన చర్యలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. అలా కాకుండా ప్రాణశక్తి నేరుగా లోపలికి ప్రవేశించేటట్లయితే శరీరం ఆపాద మస్తకం పూర్తిగా శుద్ధి అవుతుంది. జీవన చర్యలు కనిష్ట స్థాయిలో ఉంటాయి. కానీ ప్రాణశక్తి మాత్రం ఉధృతంగా ఉంటుంది. ప్రాణశక్తి ఉధృతంగా లోపలికి ప్రవేశించేటట్లయితే శరీరం యొక్క ప్రతి భాగం, ప్రతి కణం, ప్రతి కణజాలం, ప్రతి అంగం, ప్రతి అవయవం కూడా చైతన్యవంతమవుతుంది. అందుకే మీరు కొందరిని గమనించండి. కొంతమంది 300 సంవత్సరాలు జీవించగలుగుతున్నారు. దానికి మూల కారణం ఏంటి? ప్రాణశక్తిని నియంత్రించుకునేటటువంటి ఆ రహస్యం తెలిసి ఉండటమే. ప్రాణశక్తి నియంత్రణ జరిగిందంటే, ప్రాణశక్తి కంట్రోల్ అయిందంటే ఇక మనిషికి విశ్వ రహస్యాలు మొత్తం తెలిసిపోతాయి. ఇది ఎలాగా? శరీరమే లేదనేటటువంటి భావన కలిగిందనుకోండి, మేధస్సు నుంచి ఆలోచనలు విడుదలై కొన్ని వందల వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అలాగే ప్రాణశక్తిని ఎంత దూరం మనం ప్రసరింపజేయగలుగుతామో అంత దూరంలో జరిగేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే కొంతమంది సిద్ధులను ప్రదర్శిస్తూ ఉంటారు, అతీంద్రియ శక్తులను ప్రదర్శిస్తూ ఉంటారు, చమత్కారాలను చూపిస్తూ ఉంటారు, ఎవరూ చేయలేనటువంటి పనులు చేయగలుగుతూ ఉంటారు. వాళ్ళు ఏది సంకల్పించినా అది సునాయాసంగా జరిగిపోతూ ఉంటుంది. అందుకు మూల కారణం ఏంటి? ప్రాణశక్తి యొక్క నియంత్రణే.
కాబట్టి ప్రాణాయామము అంటే ప్రాణవాయువుని లోపలికి తీసుకునేటటువంటి విధానము, ఆ ప్రాణవాయువుని శరీరం అంతటికి ప్రసరింపజేసేటటువంటి విధానం. కానీ స్వచ్ఛమైన ప్రాణాయామం అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని, విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని రెండింటిని అనుసంధానం చేయటం. అప్పుడు శరీరమే లేదనే భావన కలుగుతుంది. ప్రాణశక్తి వలయం కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఎటువంటి కలుషితమైన వాతావరణంలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతం అంతా వీళ్ళ ద్వారా శుద్ధి అవుతుంది, శక్తివంతం అవుతుంది, శక్తి స్థావరం అవుతుంది. అటువంటి వాళ్ళని అవధూతలు అంటారు. కాబట్టి అవధూతలు అంటే ఎవరు? అవధులు లేని అనంతమైనటువంటి స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించే వాళ్ళే అవధూతలు. అవధులు లేని అనంతమైన స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించే వాళ్ళే అవధూతలంటే. వాళ్ళకి అసలు బౌండరీస్ ఉండవు, శారీరక స్పృహ ఉండదు, ఇంద్రియాల యొక్క ఉద్రేకం ఉండదు, ఆహారం యొక్క అవసరం ఉండదు, శరీర పోషణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోరు. వాళ్ళు ప్రకృతిలో పూర్తిగా మమేకం అవుతారు, లీనమవుతారు, కలిసిపోతారు. అటువంటి వ్యక్తులు ఎక్కడుంటే అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది. వారి జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసిన అవసరం ఉండదు. వీటన్నిటి వెనుక ఏముందంటే ప్రాణశక్తి యొక్క నియంత్రణ ఉంది, కంట్రోల్ ఆఫ్ ప్రాణిక్ ఎనర్జీ. ప్రాణశక్తిని నియంత్రించగలిగితే అన్ని కోశాలు సమూలంగా శుద్ధి అవుతాయి. అంటే ప్రాణమయ కోశం అనేది కింద ఉన్నటువంటి అన్నమయ కోశంతో పైన ఉన్నటువంటి మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, చిత్తమయ, ఆత్మమయ కోశాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఋషితత్వం చాలా గొప్పది. ఋషులు పరిపూర్ణులు, త్రికాలజ్ఞులు, సర్వజ్ఞులు, సత్యదర్శకులు. వాళ్ళకి ఆ స్థాయి ఎందుకు వచ్చింది? అటువంటి ఉన్నత స్థితికి రావటానికి మూల కారణం ఏంటి? వాళ్ళు ఇంద్రియాలను కరిగించటం వల్ల, ఇంద్రియాలను జయించటం వల్ల, ఇంద్రియాలను పూర్తిగా స్వాధీనపరచుకోవటం వల్ల, ఇంద్రియాలను మనసు వైపుకి, బుద్ధి వైపుకి మళ్లించటం వల్ల, ఇంద్రియాలను అధో భాగానికి కాకుండా ఊర్ధ్వ భాగానికి విస్తరింపజేయటం వల్ల, వ్యాపింపజేయటం వల్ల. కాబట్టి శక్తి ఒక్కటే, మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మూలాధార చక్రంలో ఉంటే శక్తి అంతా కూడా లైంగికత్వానికి దుర్వినియోగపడుతుంది. స్వాధిష్టాన చక్రంలో ఉంటే, ప్రాణమయ కోశంలో ఉంటే పంచ జ్ఞానేంద్రియాల యొక్క విలాస, వినోద, శృంగార, భోగలాలస జీవితానికి ఉపయోగపడుతుంది. అదే మానసిక స్థాయికి వెళితే ప్రశాంతత ఏర్పడుతుంది. అదే బుద్ధి మట్టానికి వెళితే సమత్వంలో ఉంటుంది. హృదయ మట్టానికి వెళితే మానవత్వం వెళ్ళి విరుస్తుంది. అదే చిత్తమయ కోశానికి వెళితే, ఆగ్నేయ చక్రానికి వెళితే దివ్యత్వం బహిర్గతం అవుతుంది. అదే ఆత్మయ కోశానికి వెళితే జీవుడు పూర్తిగా కరిగిపోతాడు. భౌతిక శరీరం ఉండదు, విశ్వ శరీరం ఏర్పడుతుంది. భౌతిక శరీరం ఉండదు, విశ్వ శరీరం ఏర్పడుతుంది.
అటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మానవ జన్మ లభించడం ఎంత అదృష్టమో దాన్ని సద్వినియోగపరచుకోవటం అంత అవసరం. అల్పమైన వాటిని గురించి ఆలోచించే వాళ్ళు అసలైనటువంటి అంశాన్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే ఉన్నత స్థాయికి ఎదగాలనే భావన ఉంటుందో ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుంటారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం జరిగితే మనిషి జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అటువంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటానికి ప్రాథమికంగా నియమాలు చాలా అవసరం. ఆసనాలు కూడా అవసరమే, సూర్య నమస్కారాలు కూడా అవసరమే, ప్రాణాయామం కూడా అవసరమే. ప్రాణాయామం చేసేటట్లయితే బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ప్రాణాయామ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ సిస్టమటైజింగ్ అవర్ బ్రీత్ సో దట్ వన్ కెన్ అటైన్ అబ్నార్మల్ అండ్ ఎక్స్టర్నల్ లెవెల్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు. ప్రాథమికంగా శ్వాసను గనక నియంత్రిస్తూ ఉండేటట్లయితే మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు కూడా నియంత్రించవచ్చు. శ్వాసకి మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శ్వాస తగ్గిపోతూ ఉంటే మనసు ప్రశాంతం అవుతూ ఉంటుంది. శ్వాస గజిబిజిగా గందరగోళంగా ఉంటే మనసు కూడా అదే తరహాలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? శ్వాసతో మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రాణశక్తి స్థాయికి వెళ్ళగలగాలి. ఆ ప్రాణశక్తి స్థాయికి వెళ్ళాలంటే ఒకే ఒక చక్కని రాచబాట ఏమిటంటే పూర్ణ జ్ఞానం. పూర్ణ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ద్వంద్వాలను కరిగించుకోగలుగుతాడు. ద్వంద్వాలను కరిగించగలిగితే, సమన్వయం చేయగలిగితే, అధిగమించగలిగితే, వదిలివేయగలిగితే మనసు ఖాళీ అవుతుంది. మనసు ఖాళీ అయిందనుకోండి, ఇంకా శరీరం ఎందుకు ఉంటుంది? మనసు ఖాళీ అయితే శరీరం ఉండదు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. అసలు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలన్నా కానీ మనిషికి ప్రాణశక్తి కావాలి కదా. పని చేయాలన్నా ప్రాణశక్తి కావాలి. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరాలన్నా ప్రాణశక్తి కావాలి. ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించాలన్నా ప్రాణశక్తి కావాలి. ఒక విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించాలన్నా, పరిశోధన చేయాలన్నా ప్రాణశక్తి కావాలి. ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలన్నా ప్రాణశక్తి కావాలి. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ. ప్రతిదీ కూడా విశ్వశక్తితో అనుసంధానం అయి ఉంటుంది. మనం దిగువ స్థాయికి వెళుతూ ఉంటే ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుంది. ఎగువ స్థాయికి వెళుతూ ఉంటే ప్రాణశక్తి విజృంభిస్తూ ఉంటుంది. దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని నియంత్రించగలిగితే అది ఎగువ స్థాయికి వ్యాపిస్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. దాన్ని కుండల శక్తి మేల్కోవటం అంటారు. మూలాధారంలో కేంద్రీకృతమైనటువంటి ప్రాణశక్తిని ఊర్ధ్వభాగానికి విస్తరింపజేయగలిగితే అదే కుండల శక్తి మేల్కోవటం అంటారు. అటువంటి ఊర్ధ్వభాగానికి విస్తరించేటటువంటి విధానం పరిపూర్ణ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ పరిపూర్ణ జ్ఞానం అనుభవంలోకి రావాలంటే ఆగామి, సంచిత,
ప్రారబ్ధ కర్మలు సమూలంగా కరిగిపోవాలి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కర్మలు మొత్తం సమూలంగా దగ్ధమైపోవాలి. కర్మలు పూర్తిగా తొలగిపోతే, మనస్ఫూర్తిగా ఖాళీ అయితే మెదడు కరిగిపోతుంది, శరీరం కూడా కరిగిపోతుంది. ఇక జీవితమే ఆనందమేమవుతుంది. దాన్నే బ్రతికుండగానే ముక్తి లేక మోక్షాన్ని పొందటం అంటారు. ఇది మామూలు విషయం మాత్రం కాదు. అందుకే నేను మరొకసారి చెప్తున్నా, మీరు టెంప్ట్ కాబాకండి, ప్రలోభపడకండి, తొందరపడకండి. అసలు మీ శారీరక స్థితి ఎలా ఉందో, మానసిక స్థితి ఎలా ఉందో జాగ్రత్తగా అంచనా వేసుకోండి. ఊహాలోకాల్లో విహరించకండి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలనే భావన ఉండటం తప్పు మాత్రం కాదు, కానీ అందుకు అర్హతను పొందగలగాలి. అర్హత లేకుండా కఠోరంగా సాధన చేస్తే చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ఆధ్యాత్మికత అంతా కూడా ఊహాలోకాల్లో విహరించే విధంగా ఉంది. పూర్ణ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం చాలా సులభం. ఆ పూర్ణ జ్ఞానం అనుభవం రావటం చాలా కష్టం. అందున ప్రస్తుతం సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంద్రియాలను విపరీతంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. భౌతికవాదపు మొత్తం స్థాయిలో ఉంది. చుట్టూ మనిషిని ప్రలోభపెట్టేటటువంటి ఆకర్షణీయమైనటువంటి దృశ్యాలు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. వాటి మొత్తం నుండి, అటువంటి విషయాల నుంచి బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే చాలా కసరత్తు జరగాలి. ఆ కసరత్తు కూడా మామూలుగా కాదు, చాలా ఎక్కువగా జరగాలి. నాకు తెలిసినంత వరకు సిద్ధాంతం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది, మనిషిని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది, మాయలో పడేసే విధంగా ఉంటుంది. తెలుసుకోవడం చాలా సులభం, అనుభవంలోకి పొందటం మాత్రం చాలా కష్టం. కానీ అసాధ్యం అనుకోకండి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలని పరితపిస్తూ ఉన్న, తపన పడుతున్నా, ఆరాటపడుతున్నా, అందుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం లేదు. ఎందుకంటే సమస్యలు ఉధృతంగా ఉన్నాయి, వాతావరణం కలుషితంగా ఉంది, మానవ జాతి పనితీరు కూడా అస్తవ్యస్తంగా ఉంది, సమాజం అయోమయంగా గందరగోళంగా ఉంది, ప్రకృతి పూర్తిగా కళావిహీనమైంది, కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన అనుభవంలోకి రావటం అంటే కొంచెం కష్టమే. కానీ శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మైనస్ సైడ్ చూడండి, ప్లస్ సైడ్ చూడండి. ఎప్పుడైతే మైనస్లో ఇరుక్కుంటారో ప్లస్కి వెళ్ళలేరు. ప్లస్నే చూస్తూ ఉంటే మైనస్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించలేరు. ప్రతిదానికి 2 యాంగిల్స్ ఉంటాయి, ఒకదానిలో ఇరుక్కొని పోకూడదు, రెంటిని కలిపి విశ్లేషించుకోగలగాలి. అప్పుడే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణశక్తి, పరాశక్తి, అద్వైత శక్తి, అమోఘ శక్తి, అఖండ శక్తి, అద్భుత శక్తి, అల్లా శక్తి, ఈశ్వర శక్తి, యెహోవా శక్తి,
భౌతిక శక్తి, లైంగిక శక్తి, మానసిక శక్తి, విజ్ఞానపు శక్తి, ఆధ్యాత్మిక శక్తి, కుండలిని శక్తి, జీవశక్తి వగైరా వగైరా వగైరా. వీటన్నిటి గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా చక్కని వ్యూహంతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి పాజిటివ్ ఫోర్సెస్ కూడా తప్పనిసరిగా అదే స్థాయిలో పెరగాలి. పరివర్తన జరగాలి. సత్యం బహిర్గతం కావాలి. మనిషిలో దానవత్వం పూర్తిగా కనుమరుగవ్వాలి. మానవత్వం వికసించాలి. మాధవత్వం వెల్లివిరియాలి. అటువంటి మాధవత్వాన్ని అందుకునే దిశగా ప్రాణమయ కోశాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలి. అందుకు ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. ఇంద్రియ పరిపుష్టి చాలా అవసరం. ఇంద్రియ చైతన్యం చాలా అవసరం. కానీ ఇంద్రియాలను ఉద్రేకపరచకూడదు, రెచ్చగొట్టకూడదు, ఆవేశపరచకూడదు, అతిగా కవ్వించకూడదు, అతిగా ఉపయోగించకూడదు. ఇంద్రియ నిగ్రహంతో మనిషి ఆధ్యాత్మికతలో పొరుగుపరి చెందగలగాలి. కాబట్టి ఆ దిశగా మీ ప్రయాణం కొనసాగాలని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.